గవర్నమెంట్, జెర్కోనియం, సిల్వనైట్ ఖనిజాల కోసమే దోపిడీ. విశాఖ బీచ్లో ఇసుక తుఫాన్ కలకలం రేపుతుంది. సాగర్ తీరంలో కందకాలు ఏర్పడుతున్నాయి. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి కాదు. అక్రమార్కుల అక్రమ దహం తీర్చుకునేందుకు చేస్తున్న ప్రకృతి విధ్వంసానికి సాక్షిభూతాలుగా ఏర్పడిన గోతులు. పేరుకే ఇసుక తరలిస్తున్నట్లు కలరింగిస్తున్నా ఖనిజాల పేరుతో కొల్లగొడుతున్నారు. రాత్రికి రాత్రి రాష్ట్రం దాటించేస్తూ ఇసుక తుఫాన్ సృష్టిస్తున్నారు. భీమిలి సాగర్ తీరాన్ని చెరువులుగా మార్చేస్తూ మత్స్య సంపదకు, ప్రకృతికి విఘాతం కలిగిస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. సాగర్ తీరంలో బాధితులున్న విశాఖ తీరాన్ని కొంతమంది చెరపడుతున్నారు. ఇప్పటికే నిర్మాణంగా ఇసుక విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న అక్రమార్కులు సముద్ర ఇసుకని వదలడం లేదు. ముఖ్యంగా భీమిలి తీరంలో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉండడం, ఖనిజాన్వేషణ కోసం అక్రమ తవ్వకాలు పెచ్చరిల్లుతున్నాయి. భీమిలి బీచ్ రోడ్డు వెంబడి తిమ్మాపురం, మాంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో రాత్రి సమయంలో కొందరు లారీలు, మినీ వ్యాన్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతూ తీర ప్రాంత భద్రతను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే తుఫాన్ సమయంలో రిషికొండ, ఐటీ జంక్షన్, సాగర్ నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది. ఇప్పుడు కొందరు ఇసుక దందాలో 2 నుంచి 3 మీటర్ల మేర భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ తరహా గోతులతో ఆటుపోట్ల సమయంలో తీరం కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.